కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా కృష్ణమ్మ, నీ చేత్తో పూజ చేసి వనసమారాధన మొదలుపెట్టమ్మా. అది కాదండి, ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అరుంధతి కూడా ఉంది, వాళ్లతో పూజ చేయించండి. అదేంటి కృష్ణమ్మ, ఎప్పుడు పూజ మొదలుపెట్టేది నీ చేతుల మీదే కదా. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళని చేయమంటావేంటి? వికీ, రేఖ, మనం వెళ్ళి తోటంతా చూసొద్దాం పదండి. అమ్మ అరుంధతి గారు, ఆగండి అమ్మా. మీకు ఇక్కడ పూజా పద్ధతుల గురించి పెద్దగా తెలియదు కదా. హారతి తీసుకుని వెళ్ళండి అమ్మా. అమ్మా కృష్ణమ్మ, నీ చేత్తో పూజ చేసి వనసమారాధన మొదలుపెట్టమ్మా. అడు చూడు, అక్కడ ఎప్పుడు జరిగేదే జరుగుతుంది, ఇక్కడ ఎప్పటి నుంచో జరిగేదే జరుగుతుంది. ఇందులో వింతేముంది? ఎప్పటి నుంచో జరిగేదాన్ని మార్చి కొత్తది జరిగేలా చేస్తే మన వాడి జీవితంలో జరిగేది మారే అవకాశం ఉంటుంది. అంటే కృష్ణమ్మ చేతి ద్వారా ఆ పూజ జరగనివ్వకుండా అరుంధతి ద్వారా జరిగేలా చేస్తే నాకు అర్థమైంది, నేను రెచ్చిపోతా. నువ్వు కొంచెం జాగ్రత్త. కృష్ణమ్మ చేతికి అందనంత దూరంగా ఉండు, లేదంటే మొన్న జరిగిందే మళ్ళీ జరుగుతుంది. బాగుందమ్మా చోద్యం. ఊరు గొడ్డుపోయినట్టు మొగుడు వదిలేసిన ఆడది, మొగుడిని వదిలేసిన ఆడదని కూతురు కలిసి ఈ పూజ చేస్తుంటే ముత్తైదులమైన మనమంతా భజన చేస్తున్నామా? ఏమ్మా రమ్య, ఏంటా మాటలు? ఏ తప్పు మాట్లాడానా? అబద్ధం ఏమైనా చెప్పానా? నిజమే కదా చెప్పాను. వీళ్ళిద్దరికి మొగులు ఉన్నట్టా లేనట్టా? ఏంటి నిజం చెప్తున్నావా? అసలు నిజమేంటో మేం చెప్పమా? నీ బాబు నీకు సంబంధాలు తేలేక కింద మీద పడుతుంటే ఆడవాళ్ళంటే మగపిల్లల్ని కనే యంత్రాలు అనుకునే మగాడొచ్చి నిన్ను చేసుకుంటానంటే నీ బాబుకు వేరే దారి లేక, నీకు వేరే గతి లేక, నీ బాబు తనకి కట్నం మిగులుతుంది అని, నీ మొగుడు తనకు ఆస్తి వస్తుందని, నీకు ఎవడో ఒకడు మొగుడు వస్తాడని మెడలో తాళి కట్టించుకున్నావు. ఏయ్ కే రమ్య, కృష్ణమ్మ, నువ్వు ఆగమ్మా. రమ్య, ఏంటా మాటలు? శేఖర్, నీకు వంటల కాంట్రాక్ట్ అప్ చెప్తే అవి పూర్తి చేయకుండా ఇక్కడ గొడవలు పడుతున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రమ్య పద.
కృష్ణమ్మ, నువ్వు పూజ పూర్తి చేయమ్మా. అమ్మా, హారతి తీసుకోండి. మొదలు పెట్టు, అమృతాన్ని పంచి పెట్టు, గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. అందరికీ విన్నపం, పూజా కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు వనభోజనాలు చేసే ముందు కొన్ని ఆటల పోటీలు జరుగుతాయి. అన్ని కుటుంబాల వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనాలి. గెలిచిన వాళ్ళకి ప్రైజులు కూడా ఉంటాయి. అందరం కలిసి పోటీలు మొదలు పెడదాం. అమ్మా, ఎందుకింత కోపంగా ఉన్నావు? సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా, గేమ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారుగా, కాసేపు సరదాగా ఆడుకుందాం. స్టాప్ ఇట్ రేఖా. మనం ఇక్కడికి కలివిడిగా ఉందామని వచ్చామే కానీ కలిసిపోవాలని రాలేదు. పదండి, బయలుదేరదాం. అమ్మా, మనని ఎంతో గౌరవంతో పిలిస్తే ఇలా మధ్యలోనే వెళ్ళిపోవడం బాగోదు కదమ్మా. వీళ్ళు గౌరవంతో పిలవలేదు విక్కీ, అవకాశం కోసం పిలిచారు. అవకాశమా? అవకాశమే. ఇక్కడ మీకొక కొత్త కల్చర్ని పరిచయం చేద్దామనుకుంటే ఈ ఊరి వాళ్ళు ఆటల పేరుతో కృష్ణ తులసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అమ్మా, నువ్వేమంటున్నావో మాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఆటల్లో మొత్తం అందరూ పాల్గొనాలని అంటున్నారు. అంటే మనం వాడుతూ ఉంటే ఆ కృష్ణ తులసి వాళ్ళు కూడా ఆడతారు. నాకిష్టం లేని మనుషులతో కలిసిపోయి సరదాగా ఆటలాడడం నాకు నచ్చదు. ఇక్కడ ఆడే మొదటి ఆట 7 పెంకులాట మొదలవబోతుంది. ఈ ఆట ఆడటానికి 2 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆట గురించి తెలియని తెలుగు వాళ్లే లేరు. ఆ పెంకుల్ని బంతితో పడగొట్టి మళ్ళీ వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టేస్తే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. కాకపోతే ఆ పెంకులు పేర్చేలోపు అవతల జట్టు వాళ్ళు ఎవరైనా బంతితో ఈ జట్టు వాళ్ళను కొడితే వీళ్ళు అవుట్ అయినట్టు. అప్పుడు బంతితో పెంకులు కొట్టే అవకాశం ఈ జట్టు వాళ్ళకు వస్తుంది.
బంతితో పెంకులు కొట్టేటప్పుడు పెంకుల్ని పడగొట్టకుండా బంతి అవతల వాళ్ళ చేతిలోకి తిన్నగా క్యాచ్ వెళితే ఆ కొట్టిన మనిషి అవుట్ అయినట్టు. పెంకుల్ని పడగొట్టిన బంతిని క్యాచ్ పడితే కొట్టిన జట్టు మొత్తం అవుట్ అయినట్టు. ఇవి ఆట నియమాలు. ఇప్పుడు రెఫరీ టాస్ వేస్తాడు. మీరిద్దరూ ముందుకు రండి. హెడ్డా టైల్సా? వేయండి. హెడ్డా టైల్సా? టైల్స్. ఓకే. హే, టాస్ మీరు గెలిచారు. ముందు మీరే కొట్టాలి. మొదటి బంతి కొట్టే అవకాశం వారాహి వాళ్ళకు వచ్చింది. నౌ స్టార్ట్ ద గేమ్. కమాన్ విక్కీ, కమాన్. రే లొట్టి, నీ టీంలో వాళ్ళు గ్రౌండ్ గెంతలేరు, గేమ్ ని గెలిపించలేరు. వాళ్ళతో కలిసి ఎలా గెలుద్దాం అనుకుంటున్నావురా? అక్క, వాళ్ళ వీపులు సాపయ్యే తోపు లాంటి ఐడియా వచ్చింది. ఏంటది? కమాన్ విక్కీ, కమాన్. త్వరగా పెంచండి. చూడండి. బాల్ తీసుకో, కొట్టు 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 కొట్టు. ఇదిగో బాల్ కొట్టండి. త్వరగా బాల్ తీసుకురా. త్వరగా పెట్టండి. ఇప్పుడు చూసుకో. పొట్టి దొరికేవే. ఇప్పుడు నీ వీపు చిట్లిపోతుంది చూడు. అక్క, వెయ్ వెయ్. త్వరగా పెట్టండి. త్వరగా పెట్టండి. నాకైతే వీపు వాచిపోయింది నాన్న. నాకేమన్నా వెనపూస పూసినట్టుందిరా. నాకు కూడా అలాగే ఉంది. గెలుపు వాళ్ళకి, వాపు మనకి. పద. అబ్బా. చెరి బాబు, ఈర కొట్టేశారంతే. బాగా ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్ కి వెళ్ళిపోవచ్చు మీరు. అక్క, ఒలింపిక్స్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అక్క.
ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. ఆటగాళ్ల పేర్లన్నీ నోట్ చేసుకున్నారా? మొత్తం నోట్ చేసుకున్నాను. ఏమండి గురునాథం గారు, నెక్స్ట్ ఏ ఆట అండి? తాడు లాగే ఆట తెలుసు కదా, టగ్ ఆఫ్ వార్. తెలుసులేండి. తాడు బలంగా ఎవరు లాగితే వాళ్ళే విన్ను. రే రాజా, ఈసారి కప్పు మందే. ఓకే నాన్న. ఏంట్రా, అందులో ఓడిపోయారు కాబట్టి ఇందులో గెలిచేద్దాం అనుకుంటున్నారా? రూల్స్ మారాయి. ఏం మార్చారు? ఓ, ఓన్లీ లేడీస్నే పెట్టారా? అయినా పర్వాలేదు, మా రమ్య ఉంది కదా. హడావడి పడకరా. రూల్స్ ఏంటంటే పిల్లలదొక టీము, పెద్దలదొక టీము. అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ నుంచి ఒకళ్ళు, పిల్లల నుంచి ఒకళ్ళు మాత్రమే టీంలోకి రావాలి. ఓ రే రాజా, పద. నేను కృష్ణ తులసితో కలిసి ఆడాలా? నో, నెవర్, కుదరదు. అమ్మా నువ్వు ఒప్పుకోమ్మా. నువ్వు ఆడితేనే పెద్దవాళ్ళ తరపున కూడా మనం ఉన్నట్టుంటుంది. అవునమ్మా, ఒకవేళ నువ్వు లేకుండా పెద్దవాళ్ళు గెలిస్తే అప్పుడు మనం అందరం ఓడిపోయినట్టే అవుతుంది కదమ్మా. సరే పదండి. ఇప్పుడు ఈ ఆట కోసం వచ్చే పెద్దవాళ్ళకి లీడర్ అరుంధతి గారు. చరణ్ గారు, మీరు ఆడుతున్నారా? ఆడుతున్నామండి. మరి మీ తరపున పెద్దవాళ్ళు? మా కుమారక్క ఉందిగా. అయితే పిల్లల జట్టుకి లీడర్ చరణ్ గారు. పెద్దోళ్ళ జట్టు ఓ పక్కకి, పిల్లల జట్టు ఓ పక్కకి వచ్చి నిలబడండి. రెండమ్మా. కుమారక్క రా. రండి సార్. విక్కీ, నువ్వు కూడా మా టీంలో జాయిన్ అవ్వచ్చు కదా. అంటే అవతల టీంలో 3 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు. మన టీంలో కూడా 3 ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు వస్తే ఈక్వల్గా సెట్ అయిపోతాం కదా. అయ్యో విక్కీ, యాక్చువల్లీ నువ్వు నాకన్నా బలవంతుడివి. బలవంతుడు ఎప్పుడు ఆఖరణ ఉంటే ఆ టీం ఎప్పుడు ఓడిపోదు. నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళగలవా? లాగు. హాసిని,
మీ టీం ఓడిపోయినా విక్కీ వాళ్ళ టీం గెలిచింది. నానా గేమ్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఏదో మీటింగ్ అది ఇదే అన్నావు. సర్లే ఓకే జాగ్రత్త. బాబు వద్దక్క. చెరి బాబు మీరేం చేశారో నాకు అర్థం కావట్లేదు. విక్కీని గెలిపించడానికి అరుంధతి గారిని ఓడించినట్టయింది కదా. అది కాదు కుమారక్క. ఈ అమ్మాయి వినేసిందా ఏంటి? కుమారి అడిగింది నిజమే కదండి. అరుంధతి గారు ఓడిపోతే విక్కీ గెలిచినా ఏం ప్రయోజనం? కుమారికి సైగ చేయటం నేను చూడలేదనుకున్నారా? అవును వారాహి గారు, కావాలని చేశాను. విక్కీని గెలిపించడానికే అలా చేశాను. అరుంధతి గారు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆవిడతో పాటు మీ అమ్మగారు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. అరుంధతి గారికి మీ అమ్మగారు గెలవడం కంటే ఓడిపోవడమే నచ్చుతుంది. ఆ ఓటమిలో ఆవిడున్నా పట్టించుకోదు. కారణం ఎదురుగా గెలిచిన కొడుకున్నాడు కాబట్టి. ఇప్పటికే 7 పెంకులాట్లో ఆల్రెడీ విక్కీ ఓడిపోయాడు. అక్కడ కూడా నేను విక్కీని గెలిపించడానికి ట్రై చేసిన టీంలో అందరికీ గెలవాలన్న ఉత్సాహం ఉండడం వల్ల కుదరలేదు. సో ఇప్పుడు విక్కీ గెలుపునే తన గెలుపు అనుకుంటున్నారు అరుంధతి గారు. చాలా బాగా చెప్పారు బాబు. అది సరే, అసలు ఈ గెలుపు ఓటములతో మీకేంటి సంబంధం? అసలు మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరవ్వలేదు కాబట్టి. ఇందాక మీరు మీ అమ్మగారు మాట్లాడుకుంటుంటే విన్నాను వారాహి గారు. హాసిని మీద కోపంతో విడాకుల వరకు వెళ్తుంటే మనమే వెళ్ళి ఒక్క అవకాశం ఇమ్మని అడిగాం. హాసిని మొండి పట్టుదల వల్ల ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాం. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. మన మీద ఇంకా కోపం ద్వేషం పెంచుకుంటుంది. అసలు ఒక్క పోటీలో మనం గెలిచినా అరుంధతి గారు తట్టుకోలేరని మీ అమ్మగారు భయపడ్డారు. గెలిస్తే
కూతురు జీవితం ఏమైపోతుందోనన్న దిగులు నాకు కనిపించింది. అందుకే ఇలా కుమారక్కకి సైగ చేసి ఆ తాడుని వదిలేయమని చెప్పాను. ఒక జంట మధ్య బీటలు వారిన బంధాన్ని నిలబెట్టడానికి ఇలా చేసినా పర్వాలేదు అనిపించింది. కలిసుంటే గెలుస్తామన్న ఆలోచన విక్కీ హాసినిలో వస్తే ఇంకా సంతోషం నాకు. దానికి ఇంకాస్త టైం పట్టినా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనిపించింది. అమ్మా, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పిల్లల్ని గెలిపించటానికి తల్లిదండ్రులు ఓడిపోవడం కొత్తేం కాదు కదమ్మా. అమ్మా, వాళ్ళు ఓడిపోతేనే హాసిని గెలిచిందిగా, అందుకోసమైనా సంతోషంగా ఉండు. ఆ హాసినితో పాటు తన మొగుడు కూడా గెలిచాడు. ఆ మొగుడు గురించి ఇంకెన్నాళ్ళులే, 3 నెలలే కదా. అదేంటొదినా, నీకు తెలీదా? హాసినికి తన భర్తకి విడాకులు అవబోతున్నాయంట. అవునా? మేడం మేడం మేడం, ఇక్కడే మేడం. ఇటు 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 మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో మేడం, రండి రండి. ఆ రేఖని ఈ కోనేట్లోకి తోసేసి తనతో పాటు నేను కూడా దూకేద్దామనేదే నా ప్లాన్. అలాగే పట్టుకో పట్టుకో మేడం. మేడం మేడం, ఇక్కడే మేడం. ఎక్కడా? ఇటు 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 మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో మేడం, ఇక్కడే ఇక్కడే, మీ రైట్కి మీ రైట్కి. మేడం పట్టుకోండి మేడం, ఇలాగే ముందుకి ఇంకా. పట్టుకోమా. ఇటు ఇటు మేడం, ఇటు మేడం. అలాగే అలాగే, ఇంకా ముందుకి. మేడం, ఇంకొంచెం ముందుకి. నేను కూడా వెళ్ళి పడిపోవాలి. రేఖ, ఎంత ప్రమాదం తప్పిందమ్మా. పొరపాటున రేఖ కోనేరులో పడి ఉంటే ఏమై ఉండేది? ఏమవడమేముంది, విక్కీ హాసినిలకు పెళ్ళైనట్టే రేఖకు కుమార్ రాజుతో పెళ్ళై ఉండేది. అరుంధతి, ఏంటో నీకు నీ కుటుంబానికి ఈ కోనేరుతో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఒకని ఇంట్లో పెళ్లిళ్ళన్నీ ఈ కోనేరు వల్లే అయ్యట్టుగా ఉన్నాయి. నోటి కేతొస్తే అది మాట్లాడద్దు. నా కూతురికి ఇక్కడ పెళ్లి జరగకూడదని రాసి పెట్టుంది కాబట్టే ఈ చరణొచ్చి నా కూతుర్ని కాపాడాడు. దేవుడు నాకు మంచే చేశాడు. నన్ను నా వాళ్ళని ఈ కోనేరు దగ్గరికి రావద్దని నాకొక హెచ్చరిక చేశాడు.
చరణ్, చాలా చాలా థ్యాంక్స్. రేఖ, పద వెళ్దాం. అందరూ వచ్చి ఈ వన సమారాధన విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా అరుంధతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆటల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా 7 పెంకులాటలో గెలిచిన జట్టు కెప్టెన్ కప్పు తీసుకోవడానికి చరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. టగ్ ఆఫ్ వార్ గెలిచిన జట్టు తరఫున విక్కీ గారిని బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వల్లే ఆ జట్టు గెలిచిందని చరణ్ గారు మాకు చెప్పారు. అందుకే విక్కీ గారిని ఆహ్వానిస్తున్నాం. చివరిగా మ్యూజికల్ చైర్లో గెలిచిన అరుంధతి గారిని మర్యాదపూర్వకంగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా మాట్లాడండి అమ్మా. నా మీద గౌరవంతో మమ్మల్ని ఈ వన సమారాధనకి పిలిచినందుకు కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు వనభోజనాలు మొదలవుతాయి, పదండి. అరుంధతి, నీ ఆనందంలో నా కూతుర్ని కూడా జత చేసుకొనుంటే నాకెంతో సంతోషంగా ఉండేది. అమ్మా, నాకెందుకు నువ్వు కావాలనే పడిపోయావనిపించింది. నీకొక్కదానికే నేను చేసిన పని తెలిసింది.
అంటే అది నిజమేనా? అవునమ్మా, నేను కావాలనే కాలు మడతపడి కింద పడిపోయినట్టు నటించాను. ఏమ్మా, ఎందుకలా చేశావు? మరి అరుంధతిని గెలిపించాలంటే నేను పడిపోవాలి కదమ్మా. ఇక్కడ నువ్వు అరుంధతి గారిని గెలిపించడం కోసమే ఇలా చేశావు. అక్కడ విక్కీని గెలిపించి అరుంధతి గారిని సంతోషపెట్టడం కోసం చరణ్ గారు కూడా అదే చేశారు. అలా అని మెళ్ళో తాళి పడ్డదాన్ని తెచ్చి మనింట్లో కలుపుకుందావా? కలుపుకోలేమని వాళ్ళలో ఏ మార్పు రాకుండా హాసిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెప్పలేం కదా. నిజంగా హాసినికి పెళ్ళైన రోజు వాళ్ళింట్లోకి పంపించినప్పుడే వాళ్ళు కొంచెం పెద్ద మనసు చేసుకుని తనని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించుంటే బావుండేది. ఖచ్చితంగా తన కోపం తగ్గిపోయిండేది. కాని ఆ రోజు వాళ్ళు తనని మెడకి తాడేసిన పశువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోయారు. అమ్మా, చూసావా నీ చెల్లెల్ని చేయి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా అమ్మా? అమ్మా, అప్పటి నుంచి వాళ్ళు కొంచెం కూడా మారలేదు, అలాగే ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని మంచి వాళ్ళగా మార్చాల్సింది మనమే. అది మానేసి వాళ్ళతో గొడవపడి వచ్చి ఇక్కడే ఉండిపోతే ఎంత అప్రతిష్ట. అప్రతిష్ట అని మన ఆడపిల్లని అష్టకష్టాలు పెట్టలేం కదమ్మమ్మా. అయితే విడదీసేద్దామా? విడదీసేద్దామా? విడగొట్టడం ఎంతసేపు పిన్ని? అద్దం పగలగొట్టినంతసేపు. కానీ ఆ అద్దం తయారు చేయాలంటే ఓ కాపురం నిలబెట్టాలన్నా అదే తంతు. కానీ కూలగొట్టాలంటే కాలదంతే చాలు. ఎక్కడైనా భార్యాభర్తలంటే దూరంగా ఉన్నప్పుడు దగ్గరవ్వాలనే ఆశతో ఉంటారు. ఇలా విడివిడిగా ఉంటూ విడాకుల గురించి ఆలోచిస్తూ ఉండరు. ఆలోచన వచ్చాక పిల్లని పుట్టింట్లో ఎక్కువ కాలం ఉంచకూడదు కృష్ణమ్మ. ఉంటే విడాకుల కాగితం ఇంటికి వచ్చేస్తుంది. విడాకులు కూడా వస్తే పిల్ల శాశ్వతంగా మన ఇంటికే వచ్చేస్తుంది. అదే గనక జరిగితే మన ఇంట్లో మిగిలిన ఆడపిల్లలు ఎవరు ఎవరింటికి వెళ్లరు కృష్ణమ్మ. ఎప్పటికీ మన ఇంట్లోనే ఉండిపోతారు. విషయంలా ఉన్నా ఇదే నిజం. చూడు కృష్ణమ్మ, నువ్వు నీ పిల్లల్ని ఒంటరిగానే పెంచి పెద్ద చేశావు. కానీ ఇప్పుడు నీ పిల్లలు కూడా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతారు. అమ్మమ్మా, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? అనవసరంగా ఏదేదో మాట్లాడి అమ్మకి మనసెంత లేకుండా చేయొద్దు. అరుంధతి గారు మనకి వారం రోజులు టైం ఇచ్చారు కదా. ఈ లోపు మనం హాసినిని అత్తారింటికి పంపించే ఆలోచన చేద్దాం. అప్పట్లో నా తమ్ముడి వల్ల జరిగిన తప్పు అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల దిద్దుబాటు అవుతుందనుకున్నాను.
అరుంధతి మనసులో పాతుకుపోయిన ద్వేషాన్ని హాసిని నిదానంగా కరిగించేస్తుందని ఆశపడ్డా. కానీ జరిగింది విక్కీ అనే నేను కృష్ణ తులసి గారి కూతురైన మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఏర్పడిన విభేదాల వల్ల మన దాంపత్య జీవితం కొనసాగించడం అసాధ్యంగా మారింది. మీరు నా పట్ల, నా తల్లి పట్ల, నా చెల్లెలి పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించడం నాకు చాలా మనస్తాపాన్ని కలిగించింది. ఈ పరిస్థితిలో నేను మీతో కలిసి దాంపత్యం కొనసాగించడం కష్టమని నిర్ణయించుకొని విడాకులు కోరుతున్నాను. ఈ నోటీసులు అందిన వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాను. లేనిచో తదుపరి కోర్టు వారి ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును వినియోగించుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అంత కరెక్ట్గానే ఉంది కదా? క్లియర్గానే ఉంది మేడం. ఇంతకీ మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారు? అంటే మనం కృష్ణ తులసికి వార్నింగ్ ఇచ్చాం, కొంచెం టైం కూడా ఇచ్చాం. హాసిని తిరిగి వస్తే మన కాళ్ళ దగ్గర పడుంటుంది అని అనుకున్నాం. మళ్ళీ ఇంతలోనే నోటీస్ పంపించాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. అవునమ్మా, నాకు అదే డౌట్. వాళ్ళు రాకపోతే నోటీస్ పంపిస్తామని చెప్పి ముందే ఎందుకు పంపిస్తున్నావు? అంటే మనం డివోర్స్ ఇస్తున్నామా? బిజినెస్ స్ట్రాటజీలో ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గానే ఉండాలి. మన థాట్ ఏంటో అవతలి మనిషికి అస్సలు అందకూడదు. అవతల వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించనివ్వకూడదు. అప్పుడే వాళ్ళు తప్పులు చేస్తారు. అదే స్ట్రాటజీని నేను కృష్ణ తులసి మీద కూడా ప్లే చేస్తున్నాను. నిజంగా వాళ్ళకి ప్రమాదం పక్కలో బాంబులా ఉందనే భయం ఉందనుకో, ఈ పాటికే హాసినితో పాటు మన ఇంటికి పరుగునొచ్చేసేవాళ్ళు. అలా రాలేదు అంటే ఏదో ఆలోచనలో ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఆలోచించుకుని రాకూడదు, భయంతో రావాలి. అందుకే ఈ నోటీసు ఇంత స్పీడ్గా పంపిస్తున్నాను. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ నోటీస్ వాళ్ళ ఇంట్లో ఆటం బాంబులో పేలుతుందన్నమాట. మనం నిన్న నోటితో చెప్పాం, ఇప్పుడు నోటీస్తో చెప్తాం. నోటితో చెప్తే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నోటీస్తో చెప్తే ఊరంతా తెలుస్తుంది. కృష్ణ తులసికి తన సిచ్యుయేషన్ ఎలా ఉందో అప్పుడు అర్థం అవుతుంది. అమ్మా, నువ్వు సూపర్. హాసిని, అమ్మా హాసిని, ఎక్కడున్నావు? అమ్మా, హాసిని పెరట్లో కూడా లేదమ్మా, నేను చూశాను. బయట కూడా లేదమ్మా. పైన కూడా లేదమ్మా, నేను కూడా చూశాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుందమ్మా. కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ప్రతి నిమిషం కాపలా కాసినా ఈ పిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఒకవేళ అరుంధతి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందేమో. మనం దాన్ని అత్తారింటికి పంపించేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అది మనందరి మాటలు వింటూ ఉంది. అందరి మనసుల్లో దాని గురించి ఆలోచన ఉందని, అందరి మాటలు అత్తారింటి వైపే దారి చూపిస్తున్నాయని దానికి అర్థమైపోయి ఉంటుందేమో. అందుకే అక్కడికి వెళ్ళుంటుందేమో.
వరాహి, ఒకసారి విక్కీకి ఫోన్ చేసి అడుగు. అమ్మా, ఇదిగో ఫోను వాళ్ళ దగ్గర నుంచే. మేబీ హాసిని తీసుకొస్తున్నాము, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పడానికే చేసుంటారు. కాళ్ల బేరం తప్పించి వాళ్ళకి వేరే దారి లేదు విక్కీ. ఆన్సర్ చెయ్యి. హలో విక్కీ, హాసిని అక్కడికి వచ్చిందా? మీ చెల్లెలా ఇక్కడికి ఎందుకు వస్తుంది? మా ఇల్లు వద్దని వచ్చేసింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది ఇక్కడికి? అది కాదు విక్కీ, తన ఇంట్లో లేదు. ఒకవేళ మీ ఇంటికి కానీ వచ్చింటుందేమో అని. ఏ రాలేదని చెప్పానా? ఎటు పోయిందో వెళ్ళి వెతుక్కోండి. మేం పంపించిన లాయర్ నోటీసు చూసే ఉంటారు కదా. లాయర్ నోటీస్ పంపించారా? ఎప్పుడు? మార్నింగే పంపాం. ఆ నోటీస్ చదివి ఏ సూసైడ్ చేసుకోవడానికో వెళ్ళిపోయి ఉంటుంది. లేదు, నా చెల్లి అలాంటి పిచ్చి పనులు చేయదు. నీ చెల్లి ఏం చేస్తే మాకెందుకు? మళ్ళీ ఫోన్ చేయకు, కట్ చేయి. ఏమ్మా, ఏమంటున్నారు? అసలు లాయర్ నోటీస్ ఏంటి? విక్కీ వాళ్ళు విడాకుల కోసం మన ఇంటికి నోటీస్ పంపించారంటమ్మా. విడాకులా? వాళ్ళు పంపించేశారు సరే, అసలు హాసిని అక్కడికి వచ్చిందని చెప్పాడా? లేదంటమ్మమ్మా, హాసిని అక్కడికి రాలేదని చెప్తున్నాడు. అయ్యో, మరి ఎక్కడికి వెళ్ళింది? అమ్మా హాసిని, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఏమైపోయావే? అయ్యో నా తల్లి, ఎక్కడున్నావమ్మా? గెలుపులేని సమరం జరుపుతోంది, సమయం ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంత కాలం భరించాలి ప్రాణం. మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని జనం ఏమంటారో మీ అమ్మని అడుగు, బాగా చెప్తుంది. మన ఇంట్లో హాసిని ఉన్నన్ని రోజులు మనం ఇలాంటి మాటలు వింటూనే ఉండాలి. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. మగాడు ఆడదాన్ని వదిలేసిన, ఆడది మగాడిని వదిలేసి వచ్చేసిన ఆ ఆడపిల్లని మొగుడు వదిలేసిన ఆడదిగానే చూస్తారు అందరూ. నీకు విడాకులైతే ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? నా బతుకు రాతని ఒక మగాడు చెడ రాశాడు. నీ బతుకుని నీ చేతులతోనే చెడగొట్టుకోవద్దమ్మా. ఇన్నేళ్లుగా నేను నా కోపాన్ని, బాధని తీర్చుకోలేకపోయాను విక్కీ. కానీ ఇప్పుడు నీ వల్ల కృష్ణమ్మ మీద నాకున్న కోపం కొంత తీరుతుంది. అప్పట్లో ఎంతో చక్కగా ఉన్న మా కుటుంబం కృష్ణమ్మ వల్లే ముక్కలైపోయింది. ఇప్పుడు అదే కృష్ణమ్మ కుటుంబం మనశ్శాంతి కోల్పోయి చల్లా చెదురవుతోంది. ఇదంతా నీ వల్లే విక్కీ. కుటుంబ బాధ్యత కొడుకు తీసుకుంటాడు అంటారు. నా కొడుకు నా బాధని తీసేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ నాన్న.
అమ్మా నిన్ను సంతోషంగా ఉంచడం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఇదేంటమ్మా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని పని చేసింది. ఎక్కడికో పోయి సూసైడ్ చేసుకుంటుందనుకుంటే స్ట్రైట్ గా మన ఇంటికి వచ్చేసింది ఏంటమ్మా? మీ మధ్య నేను ఉండకూడదు, ఉండలేను, ఉండలేను. నా బతుకు రాతని ఒక మగాడు చెడ రాశాడు. నీ బతుకుని నీ చేతులతోనే చెడగొట్టుకోవద్దమ్మా. పదండి చెప్తాను. ఆగో ఆగో ఆగో. ఎందుకొచ్చావు? హే, అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? వీళ్ళు మహా మొండోళ్ళు విక్కీ. మామూలుగా అడిగితే ఆన్సర్ రాదు. ఏయ్, నీకిక్కడేం పని? పో బయటికి. ఇది నా ఇల్లు, నేనిక్కడే ఉండాలి. ఉంటాను.